ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం తండ్రి, నీ పాదాల దగ్గరకు వచ్చి తండ్రి ఒక్కటే అడుగుతున్నాం ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా నీ ఆత్మతో నింపమని కోరుచున్నాం ప్రభా. తండ్రి మాతో మాట్లాడమని, మా హృదయాలను సిద్ధపరచమని, నీ యొక్క తండ్రి చిత్తమును చేయుటకు తండ్రి మమ్మల్ని ఈ సంవత్సరం అంతా తండ్రి నీ యొక్క ఆత్మతో నడిపించమని ఆ త్వరలో రాబోతున్న యేసు నామమున బతిమలాడి పెడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆ, మరి ఈ లోకంలో చూసుకుంటే గనక మనము ప్రతి ఒక్కరము ఆ నా లైఫే తీసుకుంటే ఏంటంటే, నేను ఎప్పుడు ఒకటే ఆలోచించేవాడిని ఏంటంటే, ఆ దేవుడికి ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఇవ్వాలి. లేదు అంటే గనక వరల్డ్‌లో కూడా మనం వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మరి సన్నిధికి రావటం కానీ, లేదంటే వాళ్ళు గాడ్‌కి చేసే సర్వీస్ కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చే మనీ విషయంలో కానీ, టైతింగ్‌లో కానీ, ఇంకా వాళ్ళు చర్చ్‌లో చేసే సర్వీసెస్‌లో కానీ, ఇలా చాలా కార్యక్రమాల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గాడ్‌కి ఏదో ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తా ఉంటాం. నేనే చూసుకుంటే నా నా ప్రీవియస్ లైఫ్ అంతా చూసుకుంటే ఏంటంటే, ఎప్పుడూ నాకొకటే ఆలోచన వచ్చేది ఏంటంటే, ఏదో ఒకటి చేద్దాం దేవుడి గురించి. అది కారణం ఏమైనా కావచ్చు. కానీ ఏంటంటే ఎప్పుడు ఆలోచన ఉండేదేంటంటే, ఆహ్, నా యవ్వన వయసులో ఎలా ఉండేదంటే, నేను చర్చ్‌కి రెగ్యులర్‌గా ఎళ్తే, లేదా రెగ్యులర్‌గా బైబిల్ చదువుకుంటే, ఎక్కువ ప్రార్థనలో గడిపితే ఏంటంటే, నేను చేసే ప్రతి పనిలో సక్సెస్ వస్తదని, లేదు వేరే వాళ్ళకెలా ఉంటదంటే గనక, నేను టైతింగ్ కరెక్ట్‌గా వేస్తే గనక, గాడ్ నాకు అబాండెంట్‌గా నన్ను బ్లెస్ చేస్తారని చెప్పి, నా ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తారని చెప్పి, ఇలా ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే మనం వచ్చేసరికి ఏంటంటే, మనం సీఎఫ్‌సికొచ్చి, మనం ఈ టీచింగ్స్ విన్న తర్వాత, మనము ఇవే కార్యాలు వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తే మనం ఏమనుకుంటాము అంటే గనక, నేనెలా ఎవాల్యుయేట్ చేసేవాడిని, నేను ఎలా చూసేవాడిని అంటే వేరే వాళ్ళని, ఆహ్, చాలా చోట్ల చూడొచ్చు మనం. ఆల్ నైట్ ప్రేయర్స్ అని, లేదా 30 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, లేదు అంటే గనక ప్రైజ్ అండ్ వర్షిప్స్ అని, ఇలా ఏవి చూసినా సరే ఒకటి అనుకునేవాడిని. ఏంటి అంటే గనక, వీళ్ళు ఇంతగా చేస్తున్నారు కదా! వీళ్ళు ఇంత సాక్రిఫైసెస్ చేస్తున్నారు కదా! 30 డేస్ ఫాస్టింగ్ ఏమీ ఉండకుండా సీరియస్‌గా చేస్తారు కదా! నేను అనుకునేవాడిని. కానీ వీళ్ళ హార్ట్స్ కరెక్ట్‌గా లేవు. ఇవి గాడ్ దాకా చేరవు అని చెప్పి ఈజీగా నేను జడ్జ్ చేసేవాడిని ప్రతి ఒక్కళ్ళని. కానీ నేను నిజంగా ఒక్కసారి గమనించాననమాట. ఒక టైమొచ్చింది. ఆ టైంలో నేను గమనించింది ఏంటి అంటే గనక, దేవా! వాళ్ళు చేస్తున్న పరిచర్య అది ఏదైనా కానివ్వండి. అదే ప్రేయర్ కావచ్చు, లేదా ఫాస్టింగ్ కావచ్చు, లేదా ఆల్ నైట్ ప్రేయర్స్ కావచ్చు, లేదా మనీ ఇవ్వటం కావచ్చు, లేదా వాళ్ళు చేసే ఆరాధన కావచ్చు. ఏదైనా, ఏదైనా కావచ్చు. నేను వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు చేస్తున్న ఆ యొక్క అర్పణ, లేదా వీళ్ళు చేస్తున్న ఆ యొక్క సాక్రిఫైషియల్ థింగ్స్ ఒక్కసారి ఆలోచించండి. మనీ ఇవ్వడం అనేది వాళ్ళకి ఇస్తే గాడ్ బ్లెస్ చేస్తారనే దాంట్లోంచి వాళ్ళు చేస్తున్న సాక్రిఫైసెస్ గురించి నేను వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నానంటే, ఇవన్నీ గాడ్ దాకా చేరలేదు. ఎందుకు అంటే గనక వీళ్ళ హార్ట్ సరిగ్గా లేవు. వీళ్ళు చేసే పని కరెక్ట్‌గా లేదు అని చెప్పి అనుకున్నాను తప్ప, ఏ రోజు పర్సనల్‌గా నాకు నేను ఆలోచించల. ఏంటి అంటే గనక వీళ్ళందరిని నేను జడ్జ్ చేస్తున్నాను తప్ప, అదే జడ్జ్‌మెంట్ నా మీద తీసుకొని, నన్ను నేను ఎంతగా పరిశీలించుకున్నాను. మనం ప్రతిరోజు నాకనిపించింది ఏంటి అంటే, ఓకే. వీళ్ళందరిని నేనైతే జడ్జ్ చేశాను. కానీ ఇవాల్టి నుంచి నన్ను నేను పరిశీలన చేసుకుందాం. ఇక్కడ చెప్పే వర్డ్ ఆఫ్ గాడ్. ఏదైనా మీకు చేసే ఎంకరేజ్‌మెంట్ వర్డ్. నిజంగా దేవుడు నేను చేసే ఈ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ అనే సాక్రిఫైస్‌ని గాడ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదా నేను చేసే ప్రార్థన నిజంగా గాడ్ ఈ ప్రార్థనను అంగీకరించారా? లేదు నేను చేసే చర్చ్‌లో ఏ సర్వీస్ అయినా కానివ్వండి. ఆ సర్వీస్‌ని దేవుడు నిజంగా అంగీకరించాడా? అనే ఎవాల్యుయేషన్ నాలో పూర్తిగా మర్చిపోయాను నేను. చర్చికి వెళ్తున్నాను, సర్వీస్ చేస్తున్నాను, వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను. ఇలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాను తప్ప, ఒక్కసారి కూడా నన్ను నేను కూర్చొని ప్రతి యాక్టివిటీ తర్వాత, ప్రతి సాక్రిఫైస్ తర్వాత నేను ఒక్కసారి కూడా ఎవాల్యుయేట్ చేసుకోవట్లేదు. ఏంటి అంటే నేను పరిశీలన చేసుకోవట్ల. దేవా! నువ్వు నా అర్పణను అంగీకరించావా లేదా అని. ఎందుకు ఇంత విలువైందంటే, నేను చదువుతున్న కొలది బైబిల్‌లో నాకు తెలిసింది ఏంటి అంటే గనక, మనం ఇచ్చే ప్రతి అర్పణ దేవుడు అంగీకరించడు. నేను బైబిల్‌లోనే చూపిస్తాను. ఇది నా మాటలు కాదు.
మనందరం అర్పిస్తున్నాము, దేవుడికి నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అనుకుంటాము. నిజంగా మన అర్పణ అంగీకరిస్తున్నారా లేదా అని గమనించడం అతి ముఖ్యమైన విషయం మన జీవితంలో. ఎందుకు అంటే గనక ఆఖరి దినంలో మనం ఉన్నాము. మనం దేవుని దగ్గరికెళ్ళి నిలబడినప్పుడు మనం చేసిన ఇప్పుడు దాకా చేసిన పని గనక గడ్డి, కొయ్యకాలు వంటిదైతే గనక మన జీవితం వృధా అయిపోయినట్టే. అందుకే మనం చేసే ప్రతీది అయినా సరే, చిన్న ప్రార్థన అయినా సరే, అది మనం కూర్చొని ఎవాల్యుయేట్ చేయాలి. దేవా, ఇవాళ నువ్వు నా ప్రార్థన అంగీకరించావా లేదా? నిజంగా నా ప్రార్థన నీ దగ్గరికి చేరిందా లేదా? నేను చేసిన సర్వీస్ మనుషులు ఏమైనా కానివ్వండి, మనుషులు అంగీకరించినా, రించకపోయినా, వాళ్ళు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా నీ ఎవాల్యుయేషన్ ఏంటి? నువ్వు నిజంగా నా అర్పణను అంగీకరించావా? నేను చేసిన ఈ సర్వీస్‌ని నిజంగా నీ చెంతకు చేరిందా? అని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే గనక మొదటిగా చూద్దాము బైబిల్‌లోనే. ఆదికాండము 4 అధ్యాయము. ఆదికాండము 4 అధ్యాయము 3-5 వచనాలు. ఏదెను తోటలోంచి దేవుడు అవ్వ, ఆదాముని పంపించేసిన తర్వాత మొదటిగా వాళ్ళు తిరిగి దేవుడిని ఆరాధిస్తున్న మొదటి టైం ఇది. ఫస్ట్ టైమ్ దే ఆర్ బ్రింగింగ్ సాక్రిఫైస్ టు ద లార్డ్. ఏమైందో చూద్దాం. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిని, కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యోని అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యోని మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఏమైందంట ఇక్కడ? చూడండి, క్లియర్‌గా చూడండి. కయ్యోను కూడా తన యొక్క సాక్రిఫైస్ తీసుకొచ్చాడు. ఏబేల్ కూడా తన యొక్క సాక్రిఫైస్‌ని తీసుకొచ్చాడు. ఇద్దరు వాళ్ళ సాక్రిఫైస్‌ని తీసుకొచ్చి గాడ్ దగ్గర పెట్టారు. కానీ దేవుడు ఒకళ్ళ సాక్రిఫైస్‌ని యాక్సెప్ట్ చేశారు. ఇంకోళ్ళ సాక్రిఫైస్‌ని యాక్సెప్ట్ చేయలేదు. ఇద్దరు కష్టపడిందే. ఇద్దరు చేసిందే. ఇదే గనక మనం సీఎఫ్‌సీ టీచింగ్స్ వింటున్నాం కాబట్టి ఎందుకు? ఏంటంటే బయట ఎలా చెప్తారంటే ఒకళ్ళు మాంసం అర్పించారని, ఒకళ్ళు గ్రెయిన్ అర్పించారని యాక్సెప్ట్ చేశారు గాడ్, డిఫరెన్స్ అని చెప్తారు. కానీ మనం సీఎఫ్‌సీ టీచింగ్స్ వింటున్నాం కానీ మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాని వల్ల కాదు అని. మనం చెప్తాము ఏబేలు తన యొక్క బెస్ట్ అంటే ఏంటంటే తనకున్న దాంట్లో శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. అందుకు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ కయ్యోను శ్రేష్టమైనది ఇవ్వల. తన దాంట్లో ఉన్న కొంతను తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకే దేవుడు యాక్సెప్ట్ చేయలేదు అని మనం చెప్తాం. క్లియర్ గా చూడొచ్చు. ఇద్దరు అర్పించినప్పుడు ఒకళ్ళది యాక్సెప్ట్ అయింది, ఇంకొకళ్ళది యాక్సెప్ట్ కాలేదు. అదే ఎవాల్యుయేషన్ మన జీవితంలో కూడా ఉందా? మనం కూడా నిజంగా చూస్తున్నామా? దేవా, నేను కూడా నీ పాదముల దగ్గరికి వచ్చి నా యొక్క అర్పణను అర్పిస్తున్నప్పుడు నిజంగా మీరు అంగీకరించారా ఈ అర్పణని? కయ్యోనికి ముందుగా తెలియదు అర్పణ దేవుడు అంగీకరించడు అని. ఎప్పుడైతే ఏబేలు యొక్క అర్పణ అంగీకరించబడిందని తెలిసాక, అగ్ని వచ్చి పడ్డాక, కయ్యోను యొక్క అర్పణ మీద పడకపోయాక అప్పుడు అర్థమైంది కయ్యోనికి నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అని చెప్పి. ఈ రోజు మనం చేసే ఏదైనా సరే దేవుడు అది అంగీకరిస్తున్నాడా లేదా అని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. చిన్నదైనా సరే. చాలా విలువైనది ఇది. నాకు ఎందుకంటే నేను ఆ వాల్యూ తెలుసుకున్నాను. తర్వాత అలాగే ఇంకా ఇప్పుడు చూసాం ఫస్ట్ కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే శ్రేష్టమైనది ఇవ్వలేకపోయాడు దేవుడికి. తర్వాత ఇంకో చోట ఎక్కడ దేవుడు అంగీకరించలేదు అర్పణను ఒకసారి చూపిస్తా. మలాకీ గ్రంథము 1 అధ్యాయము 8-10 వచనములు. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడ్ల అది దోషము కాదా? కుంటిదానిని రోగములు గలదానినైనను అర్పించిన ఎడ్ల అది దోషము కాదా? అట్టి వానిని నీ అధికారికి నీవిచ్చిన ఎడ్ల అతడు నీకు దయచూపున నీవు అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
ఏమైనా ఎలాంటివి అర్పిస్తున్నారు అంటే దేవుడు క్లియర్ గా అడుగుతున్నాడు ఏమనంటే ఇలాంటి అర్పణలు నా దగ్గరికి తీసుకొచ్చి అంగీకరించమని మీరు అడగొద్దు, నేను అంగీకరించను. మనం కూడా ఇచ్చే అర్పణ ఎలా ఉంది? లాస్ట్ టైం ఎల్డర్ బ్రదర్ చెప్పిన విషయంలో కూడా ఆమోసు గ్రంథంలో కూడా ఉంటది. మీరు అర్పించే అర్పణలు నేను అంగీకరించట్లేదు, ఎందుకంటే మీరు ప్రేమతో నాకు అర్పించట్లేదు అని ఉంటది. మన జీవితంలోకి వచ్చేసరికి అర్పణ అంటే ఏంటి అంటే గనక రోమా 12:1 ఉంటది. ఒకసారి చూద్దాం అది కూడా. రోమిల్కి రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎటువంటి అర్పణ అంట? సజీవ యాగముగా అర్పించటం. ఇక్కడ సజీవ యాగముగా అర్పించటం అంటే ఏంటి అంటే గనక మనల్ని మనమని ఆల్టర్ మీద పెట్టుకోవడం. అంటే ఏంటంటే దేవా, నా కళ్ళు నీకు సమర్పిస్తున్నాను, నా థాట్స్ నీకు సమర్పిస్తున్నాను, నా ఆలోచన నీకు సమర్పిస్తున్నాను, నా చేతులు నీకు సమర్పిస్తున్నాను, నా మనసు నీకు సమర్పిస్తున్నాను, నా నడిచే పాదములు నీకు నా జీవితంలో ప్రతిదీ నీ ఆల్టర్ మీద పెడుతున్నాను. మనం పెట్టిన ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గాడ్ ఈ ఆల్టర్ మీద పెడుతున్నప్పుడు నిజంగా నీ అగ్ని వచ్చి నా సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేసిందా లేదా? మనం అనేసుకోవచ్చు ఆల్టర్ మీద నేను పెట్టేశాను, ఇంకా యాక్సెప్ట్ అయిపోయింది అని చెప్పి. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు, కయ్యోను ఆల్టర్ మీద పెట్టాడు కానీ దేవుడు యాక్సెప్ట్ చేయాల. ఆమోసు గ్రంథంలో ఇజ్రాయేలీలందరూ ఆల్టర్ మీద పెట్టారు కానీ దేవుడు యాక్సెప్ట్ చేయాల. మలాకి గ్రంథంలో కూడా గుడ్డిదాన్ని కుంటిదాన్ని తీసుకొచ్చి ఆల్టర్ మీద పెడుతున్నారు, దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈరోజు మనం కూడా చూడాలి, మనము చేసే అర్పణ నిజంగా దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? మనం గనక మనల్ని మనం పరిశీలించకపోతే ఆఖరి దినంలో దేవుడి ఎదుట నించినప్పుడు మన మన ప్రయాసం మొత్తం వ్యర్థం అని తెలుస్తుంది. నేనైతే అలాగే ఆలోచించు, దేవా నా ప్రయాసము నీ ఎడల వ్యర్థం కాకూడదు. నేను చేసే ప్రతి అర్పణ యందు నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవడం నాకు నేర్పించు, ప్రతి దినము నేర్పించు. అలాగే ఇంకో చోట ఎక్కడ దేవుడు అంగీకరించలేదో చూద్దాం. మత్తయి సువార్త 7:23 నుంచి 23. ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే, నేను ఏమి కొత్తవి తీసుకురావట్లేదు, అన్ని తెలిసినవే. మత్తయి సువార్త 7:22-23. ఆ దినమందు అనేకులు నిన్ను చూచి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదనను. దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు ఎంతో నిజంగా దేవుని నామములో పరిచర్య చేయటం అంటే నిజంగా ఏ సాక్రిఫైస్ లేకుండా, అంటే వీళ్ళు ఏమీ లేకుండా జస్ట్ ఖాళీ నార్మల్ గా చేస్తున్నారా? నేనైతే అలా అనుకోను. దెయ్యములు వెళ్ళగొడుతున్నారంట యేసయ్య నామంలో, ఎన్నో అద్భుత కార్యములు చేస్తున్నారంట. నార్మల్ గా ఆర్డినరీగా ఉంటూ చేయటం అంటే ఇది కాదు. వాళ్ళు సేవ చేస్తున్నారు దేవుడికి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళతో అంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయు వారులారా నా ఎదురు. అంటే వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పని దేవుడు ఏంటంటే రిజెక్ట్ చేశాడు అని అర్థం. మరి ఈ రోజు మనం చేసే ప్రతి పని ఎలా ఉంది? ఆఖరిగా ఒక్క మాట చూపిస్తాను మళ్ళీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:3. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:3. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఏమంట? ఒక పర్సన్ తనకున్నదంతా ఇచ్చేస్తాడంట పేదలకి. అలాగే తాన్ని సజీవంగా బలిగా అర్పించేస్తాడంట. అయినా నీ యొక్క అర్పణలో గనక ప్రేమ లేకపోతే దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను అంగీకరించను.
దాని అర్థం నేనైతే అలాగే తీసుకున్నాను. నీలో ప్రేమ లేకుండా నువ్వు ఏ అర్పణైనా అర్పించిన యెడల నేను అంగీకరించను. మనం ఎన్నో సార్లు మన జీవితంలో మనం గాడ్‌కి అర్పిస్తున్నాం అనేది ఎందుకు అంటే, మనం ఈ టీచింగ్స్ వింటున్న కొలది కొన్ని ఇయర్స్ గడిచే కొందికి ఏమవుతదంటే, దేవుడితో చాలా ఫెమిలియర్ అయిపోయినట్టు అయిపోతాం. అంటే ఏంటంటే, ఆ రివరెన్స్ అంటే దేవుడి యందు ఆ భయభక్తుల్ని కోల్పోయి అలవాటుగా అయిపోతా ఉంటది. అదే ఇజ్రాయేలీల్లో కనపడుతున్న డ్రాబ్యాక్ అది. ఇజ్రాయేలీలు చూసినప్పుడు మొదటగా వాళ్ళు మోషే తీసుకొచ్చిన కొన్ని దినాలు ఎలా ఉన్నారంటే చాలా సీరియస్‌గా ఉన్నారు దేవుడి పట్ల. చాలా తీవ్రంగా తీసుకున్నారు. అలాంటి వాళ్ళు ఆఖరికి మలాకి గ్రంథంకొచ్చేసరికి ఎలా అయిపోయారంటే, వాళ్ళకి ఎంత రివరెన్స్ అంటే ఏంటంటే దేవుడి యందు భయభక్తులు కోల్పోయి దేవుడికి ఏదైనా ఇచ్చేయొచ్చు. ఏదైనా తీసేసుకుంటారు గాడ్. దేవుడు ఏమీ పట్టించుకోరు. ఎలాంటిది ఇచ్చినా సరే ఏమీ కాదు అనే స్థితికొచ్చేసారు. అప్పుడు నా జీవితమును కూడా నేను అదే చూసుకున్నప్పుడు నేను నా నా రక్షణ పొందిన దినాల్లో ఎంత తీవ్రంగా ఉన్నాను దేవుడి కొరకు. ఎంత సీరియస్‌గా ఎంత రాడికల్‌గా ఉన్నాను నేను. అదే ఒక మాట దేవుడితో మాట్లాడుతున్నప్పుడు చాలా, చాలా భయభక్తులతో మాట్లాడేవాడిని. ఒక పాట పాడేటప్పుడు ప్రతి వర్డ్‌ని నేను గమనించుకొని పాడేవాడిని. దేవుడికి ఎందుకంటే నేనిస్తున్న అర్పణ ఇది. నేను వాక్యం చదివేటప్పుడు చాలా సీరియస్‌గా కూర్చొని చదివేవాడిని. లేదు ఒక మాట ఎవరితో ఒక ఎంకరేజ్‌మెంట్ వర్డ్ ఎవరితోనైనా షేర్ చేసుకున్నప్పుడు చాలా తీవ్రంగా తీసుకునేవాడిని ఇది. ఎందుకంటే అది చెప్పిన తర్వాత ఎంకరేజ్‌మెంట్ అయిన తర్వాత ఇంటికెళ్ళి పరిశీలన చేసుకునే గాడ్ ఒకవేళ నా నోటి నుంచి ఒక్క మాట గనక నా సొంత హార్ట్‌లోంచి వస్తే గనక దయతో మన్నించండి. అలా అవ్వకూడదు అని చెప్పి సీరియస్‌గా తీసుకొని నేను ఇయర్స్ టుగెదర్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజుకి నిజంగా నాకు అదే తీవ్రత ఉందా? నిజంగా నేను చేసే ప్రార్థన అంతే తీవ్రంగా చేస్తున్నానా? లేదా క్యాజువల్‌గా అయిపోయిందా నా జీవితం? ఓకే. అలవాటయిపోయింది ప్రార్థన చేసేయొచ్చు. అలవాటయిపోయింది బైబిల్ చదివేస్తున్నాం. అలా ఎప్పుడు ఉండకూడదు. ఆ భయభక్తులు దేవుని యెడల మనకుండే ఆ ప్రేమ, ఆ భయభక్తులు ఎప్పుడు ఏ రోజుకైనా కూడా మారకూడదు. అది మారిన రోజు ఏంటంటే, ఏ రోజైతే అది మన జీవితంలో పోతదో, ఆ రోజు నుంచి దేవుడు మన దగ్గర అర్పణ అంగీకరించడం ఆపేస్తాడు. మీరనుకోవచ్చు నేను అర్పిస్తున్నాను దేవుడికి. ప్రతిరోజు నేను అర్పిస్తున్నాను. నా అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడని. నో. నీ అర్పణ అంగీకరించడం ఎప్పుడో మానేసాడు దేవుడని మనం గమనించుకోవాలి. ఇంకో బెస్ట్ సైన్ ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుడు మన అర్పణ అంగీకరించడం మానేస్తాడు అని ఖచ్చితంగా మనం ఎప్పుడు తెలుసుకోవచ్చంటే, మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం మానేసి ఇతరులను తీర్పు తీర్చడం మొదలుపెడతాం. అది గనక నీ జీవితంలో మొదలైందంటే గనక ఖచ్చితంగా తను తాను సిలువను ఎత్తుకొని నడవకుండా వేరే వాళ్ళ సిలువల గురించి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. ఏంటంటే దేవుడు మన అర్పణలు అంగీకరించడం మానేసాడు. నేనెందుకంటే నేను నా నెక్స్ట్ ఇయర్ అంతా ఎలా ఉండాలి అంటే గనక నేనొక్కటే గాడ్‌కి చెప్పా. గాడ్ నేను చేసే ఏ సాక్రిఫైస్ అయినా ఇట్ షుడ్ కమ్ టువర్డ్స్ యువర్ ఫీట్. నీ అగ్ని ఆ సాక్రిఫైస్ మీద పడాలి. నా ఎయిమ్ అదే. ఒక్క పని గూడా. ఏ ఒక్కటి కూడా నీ అంగీకారం లేని ఏ పని కూడా నా చేతిలోంచి రాకూడదు. నా నోట్లోంచి రాకూడదు. అటువంటి లైఫ్ నాకు కావాలి అని చెప్పి నేను 2025 స్టార్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అలాగే దేవుడు ఎవరెవరు యొక్క అర్పణలను అంగీకరించి ఆయన ఎంతగా ఆ అర్పణల యందు ఆనందించాడో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఇక్కడ ఏమైందంటే ఇంగ్లీష్‌లో అయితే ఎలా ఉంటదంటే ఎ ప్లీజింగ్ అరోమా అంటే సెంట్ కంటే ఇంకా పరిమళమైన వాసనంట. ఆయన అర్పించిన అర్పణ దేవుడికి ఎలా ఉందంటే ఆహ్, చాలా, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అంట. ఎక్కడైనా మనం కూడా చూడొచ్చు. ఎక్కడైనా మంచి వాసనొస్తే అక్కడ మనకి ఎంత సేపైనా ఉండాలనిపిస్తది.
అదే ఒక మురికి వాసన లేదంటే ఎవరిదైనా చెమట వాసన ఎక్కువ వస్తుంటే మనం ఉండలేకపోతాం ఆ ప్రదేశంలో కూడా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నోవాహు అర్పించిన అర్పణ ఎలా ఉందంటే ఆయనకి చాలా పరిమళముగా ఉందంట. ఎందుకు నోవాహు అర్పించిన అర్పణ అంత పరిమళముగా దేవునికి ఉంది? ఎందుకు అంటే గనక 120 ఇయర్స్ ఆ వెనకాల నోవాహు జీవితాన్ని మనం వెళ్ళి పరిశీలించుకుంటే మనం గమనించవచ్చు. 120 ఏళ్ళు ఆ జనులందరూ దేవుని యొక్క ప్రవచనం చెప్తున్నాడు. ఏంటి అంటే దేవుడు వర్షం కురిపించబోతున్నాడు. ఆయన యొక్క శిక్ష మీ మీదకి రాబోతుంది. ఇప్పుడే మారండి మీరు. నేను ఓడ కట్టబోతున్నాను. ఈ ఓడలోకి వస్తే మీరు రక్షణ పొందుతారు. లేదా మీరు రక్షింపబడరు అని చెప్తున్న కొలది అందరూ అపహేళన చేశారు. మనందరికీ తెలుసు. నోవాహు ఓడ ఎలా కట్టాడో కూడా మనందరికీ తెలుసు. తన సొంత చేతులతో కట్టుకున్నాడు. డబ్బులు కూడా తన సొంతవి పెట్టుకొని ప్రయాసపడ్డాడు ఓడ కట్టడానికి. హీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ టు బిల్డ్ దట్ ఆర్క్. తన యొక్క బిడ్డల యొక్క వైఫ్స్ ని అందరినీ పెట్టుకొని ఆ ఓడను కట్టాడు. హీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ టు బిల్డ్ దట్ ఆర్క్. అంటే తన యొక్క మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి ఆ ఆర్క్ ను కట్టాడు. దేవుడు చెప్పాడు అని చెప్పి. అందుకు మొత్తాన్ని ఆ సాక్రిఫైస్ చేసి కట్టిన అర్పణ దాని తర్వాత దేవుడికి అర్పిస్తున్న అర్పణ ఎలా ఉందంట? పరిమళముగా ఉందంట. ఈరోజు మనం ఇచ్చే అర్పణ ఎలా ఉంది? నిజంగానే మనం ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ ఫెలో బిలీవర్. దేవుని యందు ప్రేమ కలిగి, అలాగే నీ తోటి సహోదరుడి యందు ప్రేమ కలిగి ఉందా నీ అర్పణ? నిజంగా అలా గనక మన అర్పణ లేకపోతే దేవుడు అంగీకరించాడు. నిజంగా నీ అర్పణ గనక దేవుని యందు భయభక్తులు కలిగి, ఎదుటి వ్యక్తి యందు ప్రేమ కలిగి ఉంటే గనక నీ అర్పణ కూడా దేవునికి పరిమళమైన సువాసన లాగా ఉంటది. ఖచ్చితంగా చెప్తాను నేను. అలాగే ఇంకో అర్పణ చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. ఇది 3 సువార్తల్లో కూడా ఉంటది. కానీ నేను మార్కు సువార్త ఎందుకు ఎంచుకున్నానంటే గనక చాలా బాగుంటది ఇక్కడ. యేసయ్య ఎక్కడికెళ్ళి కూర్చున్నాడు అంటే గనక నాకు చాలా గొప్పగా అనిపించింది. ఏంటి అంటే గనక ఇక్కడ చూస్తే యేసయ్య ఎక్కడ కూర్చున్నారంటే ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కానుకలు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసయ్య అక్కడ కూర్చున్నారు. ఎక్కడ? కరెక్ట్ మనీ పెట్టే ఆఫరింగ్ బాక్స్ పక్కనే కూర్చున్నారు. యేసయ్య అక్కడ కూర్చుంటారని చెప్పి నేనైతే ఇదివరకు నాకు తెలియదు. నిజంగా ఇక్కడ బ్లెస్సెడ్నెస్ దేవుడు చూస్తారు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చే ఏ ఆఫరింగ్ అయినా సరే, ఏ దాంతో వేస్తున్నావు అని చెప్పి. అందరూ విశేషంగా చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ తెచ్చి వేశారు. చాలా ఎక్కువ వేశారు. కానీ ఒక బేద విధవరాలు వచ్చి తనకున్న 2 కానుకలు, అంటే ఎవ్రీథింగ్ గివెన్ ఫర్ ద లార్డ్, మొత్తము దేవునికి ఇచ్చేసింది. యేసయ్యకి అక్కడ తెలుసు తిన దగ్గర 2 కాయిన్స్ ఉన్నాయి. తను ఇది వేసేస్తే గనక రేపు తినటానికి కూడా తనకు తిండి లేదని చెప్పి యేసయ్యకి తెలుసు. కానీ యేసయ్య ఏం చెప్పాడు? అమ్మా ఎయ్యకు, నువ్వు ఆగిపో, అవసరం లేదు. నువ్వు ఇది వేస్తే రేపటి నుంచి నువ్వు అన్నం తినవు, నీకు డబ్బులే ఉండవు అన్నారా? ఆపారా యేసయ్య? యేసయ్య ఆపలేదు. తన యేసిన దాకా చూస్తానే ఉన్నారు. యేసయ్య కూడా దేవుడు పిలిచి శిష్యులకు చెప్తున్నాడు తన ఆఫరింగ్ యాక్సెప్ట్ చేయబడింది అని చెప్పి. అక్కడ క్లియర్ గా రాస్తున్నారు, మిగతా వాళ్ళు వేసిన అందరికంటే శ్రేష్టంగా ఎవరు వేశారంట? ఆ పేద విధవరాలు. తనకి దేవుడి మీద అంత ప్రేమ ఉంది. రేపు నేను తిండి తినకపోయినా పర్లేదు, రేపటి నుంచి నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, నా దేవునికి సమస్తము నేను ఇచ్చేస్తానని ఇచ్చేసింది. షీ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద గాడ్. జీసస్ క్రైస్ట్ పిలిచి మరి శిష్యులకు చూపిస్తున్నాడంట ఆ భేద విధవరాలు ధన్యురాలు అని చెప్పి. మరి ఈరోజు మన ఆఫరింగ్ కూడా అలాగే ఉందా? ఎవ్రీథింగ్ టు ద లార్డ్. ఆయన యందు అంత ప్రేమ కలిగి, లేదా మనం ఏమీ ప్రేమ లేకుండా గాడ్ నాకు ఉన్న దాంట్లో ఇస్తాను నేను,
గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ ఆఫరింగ్స్. దేవుడు అంగీకరించడు. అలాగే ఇంకొకటి, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చట జటామాంసము అత్తరు ఒక సేరున్నరే ఎత్తు తీసుకొని యేసు పాదముల దగ్గర మూసి తన తల వెంట్రుకలతో పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇంకా 4 సువార్తల్లో గనక దాన్ని చదివితే గనక ఆ మాంసపు అది అత్తరు యొక్క బుడ్డిని పగలగొట్టి తన పాదములతో కన్నీటితో తన పాదములను కడుగుతా తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తా ఉంటదంట. యేసయ్య దాని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఆయన ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపు అయిన ఇస్కరియోతు యూద, ఈ అత్తరు 200-300 దేనారములు అమ్మి బీదలకు అనేది. అప్పుడు యేసయ్య చెప్తాడు, ఏమని చెప్తాడు అంటే, బీదలు ఎప్పుడూ మీతో ఉంటారు, కానీ తిని చేసిన గొప్ప ధన్యకరమైనది, ఇది తర్వాత అంతా జ్ఞాపకం చేసుకోబడుతుంది అని చెప్తారు. అంటే తను ఆ ఆఫరింగ్ ఏదైతే ఇచ్చిందో, ఇక్కడ మాట ఏంటి అంటే వీళ్ళంతా సువాసన వచ్చిందంట, అరోమా. అంటే ఏంటంటే తన బ్రోకెన్నెస్ తో, తన విరగబడిన తన ప్రేమతో, యేసయ్య పట్ల కలిగిన ఆ పరిపూర్ణమైన ప్రేమతో తనకు కలిగిందంతా తీసుకొచ్చేసేసి అత్తరు కొని ఆ అత్తర్ని విరక్కొట్టి దేవుని పాదములకు అడుగుతుందంట. ఇంచుమించు చెప్పడం అయితే గనక తన ఇయర్ సేవింగ్స్, ఆ సంవత్సరం అంతా దాచిపెట్టుకున్న డబ్బులంతా తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేస్తుంది. ఇంకా తన కన్నీటితో ఆయన పాదంలో కడుగుతానే ఉంది. ఆ ఆఫరింగ్, ఆ సాక్రిఫైస్ లోంచి వచ్చిన వాసన పరిమళంగా రూమ్ అంతా నిండిపోయి ఉందంట. వెన్ ఎవర్ వి ఆఫర్ టు గాడ్ విత్ బ్రోకెన్నెస్, విరిగి నలగబడిన హృదయంతో మనం అర్పించిన అర్పణ కూడా అంతే అరోమాగా ఉంటది దేవునికి, అంతే ప్లెజెంట్ గా ఉంటది. నేను ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను గాడ్ దగ్గరికి వెళ్ళి ఒకటే ఒక మాట చెప్తున్నాను ప్రతిసారి, దేవా నన్ను మళ్ళీ పరిశీలించుకుంటాను దేవా, నేనిచ్చే అర్పణ ఎలా ఉంది, నిజంగానే నీ పట్ల రివరెన్స్ అంటే భయభక్తులు కలిగి ఉందా, నిజంగా నీ పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉందా, అదే ప్రేమతో పాటు నా తోటి సహోదరుల్ని ప్రేమిస్తూ నేను అలాగే అర్పించగలుగుతున్నానా? ఎందుకు అంటే గనక యేసయ్య తన అర్పణ మన కొరకు ఎలా అర్పించారో ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగునే మీరును, యేసయ్య ఎలాగైతే ప్రేమ కలిగి మనలను పరిమళ సువాసనగా తండ్రి దగ్గర నిలబెట్టుటకు ఆయన బలిగా అర్పణ చేసుకున్నాడంట మన కొరకు. ప్రేమ కలిగి మనము కూడా అంతే, ప్రేమ కలిగి మనం చేసే ప్రతి అర్పణ ఉండాలి. వరల్డ్లీ లవ్ కాదు, ఈ లోకం చెప్పే ప్రేమ డెఫినేషన్ కాదు అసలు. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మతో నింపబడితేనే మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమలో ఖచ్చితంగా మన పట్ల అధికమైన కేరింగ్ ఉంటది, అలాగే మనకి డిసిప్లిన్ ఉంటది, అలాగే కొన్నిసార్లు మాకింగ్ ఉంటాయి, అన్ని ఉంటాయి గాడ్ దగ్గర. ఆ ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి తండ్రి దగ్గర తాను అర్పగించుకొని మనలను పరిమళ సువాసనగా చేశారండి. మరి ఈరోజు మన ఆఫరింగ్ కూడా అలాగే ఉండాలి. నేనైతే గాడ్కి చెప్పా, గాడ్ 2025 నా లైఫ్ ఎలా ఉండాలి అంటే, నేను చేసే ఏ పనైనా సరే, నీకు చేసే ఏ ఆఫరింగ్ అయినా, చిన్న సర్వీస్ అయినా చర్చ్లో, చిన్న మాట అయినా, చిన్న ఎంకరేజ్మెంట్ అయినా, చిన్న ప్రేయర్ అయినా సరే, ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. ఎదుటి వ్యక్తి నన్ను బాగుందన్నారా, లేదా నన్ను అంగీకరించారా, లేదా వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా, ఇవన్నీ కాదు. నేను ఫస్ట్ నీ పాదముల దగ్గరికి వస్తాను. నువ్వు అంగీకరించావా లేదో నాకు చెప్పండి. నా ఫస్ట్ ఏం అదే.
ఇంకోటి నా సెకండ్ ఎయిమ్ ఏంటి అంటే, నేను ఏ ఆఫర్ చేసినా సరే ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. అప్పుడు నేను అడిగా, దేవా నేను ఎలా అర్పించాలి దేవా అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఒక్కటే, నువ్వు నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీవు నన్ను ప్రేమించవలను. అట్టి విధముగానే నీ తోటి పొరుగు వారిని నువ్వు ప్రేమించవలను. అదే దేవుడు చెప్తున్నాడు. ప్రేమ లేనిదే నీ అర్పణ జీరోతో సమానం. ఆ ప్రేమతో గనక నిజంగా మనం చేసే ఏ పనైనా సరే గాడ్ ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు. ఖచ్చితంగా మన ఆఫరింగ్ ని గాడ్ యాక్సెప్ట్ చేస్తారు. లేదు అంటే గనక మనం ఎన్ని అర్పించినా సరే గాడ్ విల్ రిజెక్ట్ ఇట్. అనుకోవచ్చు నేను అర్పిస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు స్వీకరించేసాడని మనం అనుకోవచ్చు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. పరలోకం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకం వందన మా తండ్రి, నిజంగానే ప్రభా 2024 వరకు ప్రభా మేము ఎలా జీవించామో మాకు దయతో తండ్రి, మేము ఆఫర్ చేసిన ఎన్నో సాక్రిఫైజెస్ ప్రభా నీకు రీచ్ అవ్వకపోవచ్చు ప్రభా. కానీ ప్రభా 2025 అలా ఉండటం మాకు ఇష్టం లేదు ప్రభా. నీ దగ్గరికి వచ్చి ప్రతి దినము పరిశీలించుకునే జ్ఞాపకాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మేము చేసే ఏ సర్వీస్ అయినా ప్రభా నీ చేత తండ్రి ఆమోదించబడాలి, నువ్వు అంగీకరించాలి. ఇంకా తండ్రి మా యొక్క సర్వీస్ లోంచి ప్రభా నీకు ఆ పరిమళ సువాసనగా ఉండే జీవితమును మాకు అర్పించమని, నీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించమని ఆ త్వరలో రాన్న యేసు నామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్.